తెలుసుకున్నాం. ఇక్కడ మనం ఫస్ట్ విశ్వాసం ద్వారా జరిగినటువంటి క్రియలు, అంటే వాళ్ళకి వచ్చినటువంటి శోధనను వాళ్ళు ఏ విధంగా తట్టుకోగలిగారు అని అంటే విశ్వాసాన్ని బట్టే తట్టుకున్నారు. కట్నం వచ్చినా, సముద్రాలు అడ్డొచ్చినా, మరి మనుషులు వచ్చి వాళ్ళ మీద పడిపోయినా, ఏవైనా కూడా ఎలా జయించారు అని అంటే విశ్వాసాన్ని బట్టే వాళ్ళు జయించారనే విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఈరోజు విశ్వాసాన్ని బట్టి ఇంకా కొంతమంది మనుషుల గురించి చాలా చక్కగా రాస్తాడు. 4వ వచనం చదువుదామండి. 11. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నుండి ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతూ. చూసారా, ఇక్కడ మనకి ఎవరిని చూపించాడంటే హేబేల్ని చూపిస్తున్నాడు. ఇక్కడ అతనికి ఏముందంట? విశ్వాసం ఉంది. అక్కడ 2 వ్యక్తులు కనపడుతున్నారు. వాళ్ళు ఎవరు? హేబేలు, కయీను. ఎవరి పిల్లలు వాళ్ళు? ఆదాము పిల్లలే. అవునా? ఆదాము పిల్లలే, హవ్వ కుమారులే. ఇద్దరు ఒకటే, మనుషులే కదండి, మనుషులే. ఇద్దరు మనుషులే, ఇద్దరు ఆడపిల్లలే. ఇద్దరికి ఒకటే రకమైనటువంటి స్వభావాలు ఉన్నాయి. కానీ వాళ్ళ మధ్యలో చిన్న తేడా, అదే ఏంటి? విశ్వాసమును బట్టి అనే విషయాన్ని దేవుడు మనకు చెప్తున్నాడు. వాళ్ళిద్దరిలో ఒకటేలా ఉన్నారు. ఇద్దరు మనుషులే, ఇద్దరు ఆడపిల్లలే. కానీ వాళ్ళిద్దరిని తేడా ఎలా కనుక్కోవాలి? అదే ఇప్పుడు మనం ఉన్నాం చూసారా, మనం కూడా అంతే. ఇక్కడ మన దగ్గర ఉన్న హృదయం అందరికీ ఒకటేలా ఉంటుంది. అన్ని పనులు మనం అందరం ఒకటేలా చేస్తాం. రక్తము ఉంటుంది, మనుషులు అందరం కూడా ఒకటే. కానీ మన మధ్యలో ఒక తేడా ఉంటుంది, అదే మన విశ్వాసము. ఆ విశ్వాసము మనల్ని ప్రభుత్వ దగ్గరగా చేస్తుంది, దూరంగాను చేస్తుంది. ఇక పై విషయాలు ఏమి కూడా మనల్ని ప్రభుకు దూరం చేయలేవు, దగ్గర చేయలేవు. కానీ ఈ విషయం మాత్రం ఏం చేస్తుంది అంటే దగ్గరన్నా చేస్తుంది, దూరం అన్నా చేస్తుంది. అదే విశ్వాసం. ఆ విశ్వాసం ఎంత చిన్నదిగా ఉన్నా ప్రభు దగ్గరన్నా వెళ్తాము, లేదంటే దూరం అన్నా వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా చూసారు, ఇద్దరు మనుషులే, ఇద్దరు ఒకటే కడుపు నుంచి వచ్చిన వాళ్ళే, సహోదరులే. కానీ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆంతర్యము విశ్వాసాన్ని బట్టి అని దేవుడు రాశాడు. ఏం లేదంట, హేబేలు కయీను కంటే మంచి అర్పణ ఇచ్చాడంట. ఈరోజు మనం ఇచ్చే అర్పణలు దేన్ని బట్టి దేవుడు చూస్తాడంటే, డబ్బులు 1,00,000 రూపాయలు ఇచ్చాము, నేను 1,00,000 రూపాయలు ఇచ్చి మణిగారు 10,000 ఇచ్చిన, ఆమెలో విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. అందుకే అంతమంది డబ్బులు వేసిన, భేద వివరాలు 2 కాసులు వేసిన ప్రభు ఏం చూశాడంటే విశ్వాసాన్ని చూశాడు. ఈరోజు మనం అర్పణ అర్పించిన, లేకపోతే మాట్లాడే విధానంలో ఉన్న మనల్ని దేని ద్వారా దేవుడు కంపారిజన్ చేసి విశ్వాసులము అనే పేరు ఎలా పెడతాడు అని అంటే మన విశ్వాసాన్ని బట్టి. మన విశ్వాసంలో లోపం ఉందనుకోండి, మనం అవిశ్వాసంగా మిగిలిపోతాం. లేకపోతే విశ్వాసాన్ని, అందుకే ఎంత అధ్యాయాన్ని ఎంతమంది మనుషులు పెట్టి ఎందుకు రాయించాడు? అసలు రాయించవలసి వచ్చింది ఎలాగా ఎంత రాయించాడు అని అనుకుంటే 11వ అధ్యాయము నుంచి 12వ అధ్యాయం మొదటి వరకు, ఆ పక్కన కూడా 12వ అధ్యాయం కూడా సేమ్ అదే విధంగా రాయబడుతుంటుంది. ఎందుకంటే అదే విషయాన్ని దేవుడు అంటున్నాడు కదా, మన మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని అంటే మన వయసులు కూడా దేవుడు చూడవచ్చు. వారి వయసులో పెద్దవారు అని అంటే వయసులో చిన్నవారికి కూడా ఉంటుంది కదా, చిన్న వాళ్ళకు కూడా చాలా పెద్ద విశ్వాసము ఉంటుంది. దావీదుని గొలియాతుని చూస్తే ఎవరిలో ఎక్కువ ఉంది? గొలియాతు బాగా బలవంతుడు, దేవుడు బలాన్ని బట్టి ఒకవేళ అధికారాన్ని ఇచ్చాడా అంటే లేదు. అతనిలో ఒక విశ్వాసం ఉంది, నన్ను మా ఫిలిస్తీయుల నుంచి మా దేవుడు రక్షిస్తాడు అనే విశ్వాసము మనలో ఉండబట్టే మనం ఏం చేయగలుగుతామంటే కార్యాలు చేయగలుగుతాము. చూసారా, విశ్వాసమును బట్టి అనే మాట అక్కడ ఎన్నిసార్లు ఈ గ్రంథం అంతా చదివితే అసలు భలే కనపడుతూ ఉంటుంది. ఈ దేన్ని బట్టి అని చూడండి, 4వ విశ్వాసాన్ని బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు చూసారా, మన గురించి దేవుడు చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం వాడతాడంటే, రోజు చర్చికి వచ్చింది, బైబిల్ చదివింది, పాటలు పాడింది, ఇగో ఈ సారా ఊళ్ళు కూడా వెళ్ళింది, అక్కడక్కడ చెప్పింది వాక్యాలు, ఇవన్నీ దేవుడు ఏమి కన్సిడర్ చేయడు. ఏమని చెప్తాడు?
నాలో విశ్వాసం ఉందా లేదా, నీలో విశ్వాసం ఉందా లేదా అని చెప్తాడు. రేపొద్దున మన మీద సాక్ష్యం పలికినప్పుడు కూడా మనకి ఏది వస్తుంది అడ్డు అని అంటే మన విశ్వాసమే వస్తుంది. కాబట్టి విశ్వాసంలో ఎప్పుడు కూడా లోపం లేకుండా, అంటే చివరి వరకు మనము విశ్వాసంతో